ఆఫ్ షో ఉంది కదా, సో ఆ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? అదో బొగడాల షో, ఆ షో చూస్తే ఏం నేర్చుకోవాలా ఎప్పుడు ఏం నేర్చుకోవాలా నాకైతే పిచ్చ బీబిలేస్తుంది ఆ షో చూస్తుంటే. అరే ఒకటి చూస్తున్నా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. వాళ్ళని చూస్తుంటే నీకోసం నా ఈగోని సాక్రిఫైస్ చేస్తున్నా, నీకోసం నా కోపాన్ని, చిన్న చిన్న థింగ్స్ అసలు మ్యాటరే కాదు తెలుసు. ఒక రిలేషన్షిప్ లో ఈగోల్ కోపం అనేది పిచ్చ లైట్. అట్లాంటిది మనం ఇది సాక్రిఫైస్ అది ఏమో పొద్దు అలా ప్రపంచానికి చేస్తున్న సాక్రిఫైస్ అన్న లెవెల్ ఇస్తున్నారు వాళ్ళు. నాకైతే పెద్ద టైం వేస్ట్ అనిపిస్తుంది, టైం వేస్ట్ షో. అంటే బిగ్ బాస్ షో ఎంత ఎంటర్టైన్ చేస్తుందో ఈ షో కూడా అంతే ఎంటర్టైన్ అవుతున్నాం అని చెప్పి. నేనేం ఎంటర్టైన్ అవ్వట్లేదండి, కాకపోతే నాకు నూకరాజు గారు ఆసియా గారిది బాండింగ్ చాలా నచ్చుతుంది. అండ్ సిద్ధు అండ్ వాళ్ళ ఫియాన్సీ పేరు ఏం పేరు ఉంది, సోనియా. యా వాళ్ళది కూడా కొంచెం ఇప్పుడు నచ్చుతుంది. కొంచెం క్రింజ్ ఏం లేదు, బట్ నాకు క్రింజ్ ఎక్కడ ఎవరు అనిపిస్తుంది అంటే ఆమె ఉంది కదా ప్రియాంక ఒకటి, పవన్ వాళ్ళ భార్య పేరు ఏం పేరు, అంజలి కాదు, బిగ్ బాస్ పోయి వచ్చింది ఆమె కూడా. ఆమె వాళ్ళ హస్బెండ్ అయితే వేరే లెవెల్, కాళ్ళు మీద మొక్కిండు వాళ్ళ వైఫ్ వి. ఆమె పేరు శాంతియో పూజను ఏమో పేరు ఆమె పేరు. అట్లా నాకైతే అసలు ఏం నచ్చలేదండి. పెద్ద ఒకడాల షో వేస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్. షోస్ అన్ని పెట్టి టైం వేస్ట్ చేస్తారు. ఏం మెసేజ్ లేదు, ఏం కంటెంట్ లేదు. వాళ్ళ ఈగోస్ సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు షోకి అంతే. ఇట్స్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇట్స్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. యా అండి, మన హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని ఇంట్లో పని చేసేటోళ్ళు, ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటారు చూడు, వాళ్ళకే నచ్చుతాయి ఈ షోలు. బేసిక్ గా నిజంగా మైండ్ పెట్టి జాబర్స్ కి కానీ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ షోస్ నచ్చవని నచ్చుతాయి. బట్ వాళ్ళు సరైన కంటెంట్ ఇస్తలేరు. వాళ్ళు ఈగో సాక్రిఫైస్ చేయడం ఏంది, వాళ్ళ కోపాన్ని సాక్రిఫైస్ చేయడం ఏంది. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్, అది సాక్రిఫైస్ అన్నారు. ఒకరికొకరు అండర్స్టాండింగ్ అంటారు. వీళ్ళు ఇంకా సాక్రిఫైస్ పెద్ద లెవెల్లో మొత్తం ఒక క్లోజ్అప్ లో ఇట్లా అంత క్రింజ్ అనిపిస్తుంది. నాకు ఆ షోని నచ్చుతలేదు నిజంగా చెప్పాలంటే. అసలు ఇక ఫైనల్ కి వచ్చేదాకా చూద్దాం. ఆసియా నూకరాజు గురించి అయినా చూడాలి షో. అవును, వాళ్ళది ప్యూర్ లవ్ ఎట్లుంటాయో వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అరే ఇట్లా ఉండాలి కదా ప్యూర్ అని. అవును, ప్రేమించడం అంటే ఒకరినొకరు వదులుకోవడమే నా దృష్టిలో, కలిసి ఉండడం కాదు. అవును, అదే కరెక్ట్. అవునబ్బా, ఇప్పుడు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే, ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి పిల్లలు పుట్టినాక అప్పుడు విడిపోయే కన్నా, ఒకళ్ళకి నచ్చి ఒకళ్ళకి నచ్చకుండా ఈ మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, మనం ఫర్దర్ గా లీడ్ చేయలేము మన లైఫ్ అన్నప్పుడు ఒకళ్ళకొకరికి వదులుకోవడమే బెటర్ కదా. అలాంటి అరేంజ్ మ్యారేజెస్ కూడా కావు, అవి కావు అదే అరేంజ్ మ్యారేజెస్ కూడా కావు. లివింగ్ రిలేషన్షిప్స్ కూడా కరెక్ట్ కాదు, అది కూడా కరెక్ట్ కాదు. లవ్ చెయ్యాలండి, బట్ మనకు కావాలి అనుకున్న వాళ్ళ గురించి మనం వదిలేయడం అనేది ఇట్స్ బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఇది అవతలకి ఎలా కన్వే అవుతుందో మరి నాకు చెప్పడంలో నాది రాంగ్ వే ఉందో నాకు తెలీదు. బట్ నా ప్రకారంగా లవ్ అంటే కలిసి ఉండడం కాదు, ఒకళ్ళ కోసం ఒకళ్ళం విడిపోవడం గురించి లవ్. లవ్ లేదండి, సాక్రిఫైస్. అక్క ఇది విష్ణుప్రియ ఇట్లా సబ్స్క్రిప్షన్ పేరుతో జనాల్ని ఇట్లాగా అంటే మొత్తం ఇప్పే చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది ఇన్స్టాగ్రామ్ లో కదా, ఇన్స్టాలో అది ఏదో మళ్ళీ 399 ప్యాకేజ్ అంటే ఇప్పుడు 199 మాల్లో చూసింటారు మీరు. 199, 299, 399 అంటే 999 వరకు ఉంటది. అలాగే 399 అని ఒక ప్యాకేజ్ పెట్టింది పాపము ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఏదేదో చూపిస్తుందని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. 399 అని కట్ట ఒక ప్యాకేజ్ కేసు అయింది. కానీ ఇంత దిగజారిపోతున్నారు. ఇలాంటి పనులు చేస్తే పిల్లలు చదువుకునే పిల్లల దగ్గర నుంచి చెడిపోతున్నారంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా చెడిపోతున్నారమ్మా.
కారణాలు ఇప్పుడు అంటే 399 ప్యాకేజ్ చేస్తే ఏమైనా చేసి చూపిస్తుందా ఆమె? ఆడది కాదా ఆమె? ఆడవాళ్ళకి చెప్తూ ఉంటారు, కానీ ఈమె అట్లా కాదు. ఆ మొత్తము ఇప్పుడు ఇష్టం అంటే ప్రతి ఒక్కరికి ఉంటది, ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గర అందరికి ఇష్టం ఉంటది. చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈమె కాక. కానీ ఈమెకి ఏం పోయే కాలం వచ్చిందో నాకు తెలియట్లా. యాంకర్ చేసుకొని డబ్బులు సరిపోక ఇలా బరి తెగించి, ఇలాంటి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా బరి తెగించి ఇట్లా చేస్తే ఇంకా దేశం ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లేదు. మొన్న జనవరి నుంచి ఎట్లా స్టార్ట్ అయింది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, చంపడం కానీ, మళ్ళీ ఈమె రెచ్చగొట్టేలాగా ఈ ప్యాకేజ్ పెట్టిందమ్మా. ఈ ప్యాకేజ్ పెడితే ఇంకా ఆడవాళ్ళని ఇంకా రెచ్చిపోయేసి ఇంకా ఏమేం చేస్తారో జనాలు అర్థం కావట్లేదు. ఇది అవసరమా చెప్పు? అమ్మా బతకడానికి 100 మార్గాలు, ఇది ఒక్కటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉండి నువ్వు కష్టపడి ఏదైనా జాబ్ చూసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, షాప్ పెట్టుకోవచ్చు. 100 మార్గాలు ఉన్నాయి. ఆ 100 మార్గాల్లో డబ్బులు మనం కష్టపడి సంపాదిస్తే ఫలితం దక్కనే దక్కుతుంది. ఇలా నీచంగా బతకమని చెప్పట్లేదు. ఛాన్సులు రాకుంటే ఇలా బరి తెగించి ఇలా ప్యాకేజీలు పెట్టి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఇప్పి చూపిస్తున్నావు అంటే నువ్వేం మంచివో నాకు అర్థం కావట్లేదు. ఆమె ముఖం చూస్తేనే పెద్ద ఇదే అనిపిస్తుంది ఆమె నాకు నిజంగా చూస్తే. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.